హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ మూవీ రివ్యూస్ అండ్ దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పారిజాత పర్వం మూవీ. ఈ మూవీలో మనకి చైతన్య కృష్ణ, వైవా హర్ష, సునీల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అండ్ చైతన్య కృష్ణ ఎవరంటే మన కీరాకోల మూవీ అండ్ 30/21 సిరీస్లో హీరో ఉన్నారు కదండి అతను. అండ్ ఈ మూవీ వచ్చేసి క్రైమ్ కామెడీ మూవీ అండి, విత్ 2 hours 10 minutes డ్యూరేషన్తో తెలుగులోని ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ఎలా ఉందని తెలుసుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మీకు మన ఛానల్లో రివ్యూస్లోని వరస్ట్ మూవీ అని ఎప్పుడూ మెన్షన్ చేయమండి, ఎందుకంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ గొప్పవి అండ్ ఆ చిన్న మూవీ తీయడానికి కూడా చాలా కష్టపడతారు. సో ఇప్పటి నుంచి మన రివ్యూస్లోని కొత్తగా కాదండి, మన థియేటర్స్లో చెప్పేటట్టు బ్లాక్ బస్టర్ మూవీ అని, సూపర్ హిట్ మూవీ అని, హిట్, యావరేజ్ అలా చెప్పుకుందామండి. అండ్ ఫ్లాప్కి రిప్లేస్మెంట్గా ఒకేషన్ చెప్పుకుందాం. ఓకే, అసలు పారిజాత పర్వం స్టోరీ ఏంటంటే, ఇందులో హీరో తన ఫ్రెండ్ని ఎలా అయినా హీరోగా పెట్టుకొని ఒక మూవీ తీద్దాం అనుకుంటాడు. అండ్ తను అనుకున్నట్టు జరిగిందా లేదా అన్నది స్టోరీ. అండ్ మధ్యలో ఈ క్రైమ్ ఏంటి అన్నది మూవీలో చూసి తెలుసుకుంది. అండ్ ఈ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అండి, కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి అండ్ స్టోరీ సెటప్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నారండి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫ్లాట్గా వెళ్తుంది, బట్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే రాసుకున్నారు, చాలా బాగున్నాయి. అండ్ లైట్ ఎమోషన్స్ కూడా ఉన్నాయండి, అవి చాలా బాగా అనిపించాయి. అండ్ ఇంటర్వ్యూకి వస్తే ఇట్స్ డీసెంట్ అండి. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే ఇది కొంచెం బాగుందండి ఫస్ట్ హాఫ్ కన్నా. ఆ కామెడీ సీన్స్ అవన్నీ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆ క్రైమ్ను కూడా ముందు తీసుకెళ్లే ప్రాసెస్ అంతా బాగుంది. అండ్ మధ్యలో కొన్ని సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. అండ్ చిన్న ట్విస్టులు కూడా ఉంటాయండి, అవి కూడా కామెడీ జనరేట్ చేయడానికి యూజ్ చేశారు అనమాట. అండ్ క్లైమాక్స్కి వస్తే సింపుల్గా చిన్న ట్విస్టులతోటి బాగా ఎంజాయ్ చేశారని అయితే చెప్పుకోవాలి. అండ్ పెర్ఫార్మెన్స్కి వస్తే అందరూ బాగానే చేశారండి, దే ఆర్ గుడ్. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది, బట్ డైరెక్షన్లో చిన్న ఫాల్స్ ఉన్నాయి, అవి కొంచెం బాగా చేసుకుంటే బాగుండు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. అండ్ బీజిఎం కూడా బాగానే ఉందండి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ వన్, గివ్ ఏ ట్రై, మంచిగా నవ్వుకోవచ్చండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెడిట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.